నిన్న నేను మా ఫ్రెండ్ జిమ్‌లో ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత వాడు నా దగ్గరకొచ్చి, "అరె! ఇప్పుడు నేనేం ఫుడ్ తినాలిరా" అంటే, నేను వాడికి మంచి ప్రోటీన్ రిచ్ మీల్ ఫుడ్ తినరా అని చెప్పిన. అయితే వాడు ఈరోజు జిమ్‌లో కలిసినప్పుడు, "అరె! ఏం తిన్నావురా" అంటే, "అరె! నేను లేస్ ప్యాకెట్ తిన్నా" అంటుండు. అరె! నేను చెప్పింది నీకు ప్రోటీన్ రిచ్ మీల్ ఫుడ్ గారా అంటే, వాడు లేస్‌లో ప్రోటీన్ ఉందంటుండు. మళ్ళీ నా దగ్గరకొచ్చి చూపిస్తున్నాడు, "అరె! నువ్వు కూడా తినరా" అని. సో, నేను వాడికి విడమర్చి చాలా చెప్పిన ప్రోటీన్ గురించి. అది మీకు కూడా చెప్తున్నా వినండి. ఇప్పుడు లేస్ వాడికి కూడా దీని గురించి కూడా చెప్పిన. ఇప్పుడు 100 గ్రామ్స్‌కి 524 క్యాలరీస్, 7 గ్రామ్స్ ప్రోటీన్. అంటే నీకు గిత్తత మట్టి కోసం ఒక కొండను తవ్వుతున్నావు. అంతే మరి ఇప్పుడు 524 క్యాలరీస్ కన్జ్యూమ్ చేసుకొని 7 గ్రామ్స్ ప్రోటీన్. మళ్ళీ కంప్లీట్ అమినో యాసిడ్ ప్రొఫైల్ అంటే లేదు. ఆల్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటేనే అది కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మళ్ళీ క్యాలరీస్ చూడు 524. సరే పోనీ క్యాలరీస్ ఓకే, ప్రోటీన్ ఓకే. సరే ఇది తింటే నీ కడుపు నిండుతదా? నిండదు. ఇదేమన్నా న్యూట్రిషియసా? కాదు. అరే మరి ఎట్లయిందా ప్రోటీన్ రిచ్ మీల్ అంటే వాడి దగ్గర ఆన్సర్ లేదు. సో నేను ప్రోటీన్ గురించి విడమర్చి ఒకటి చెప్పిన జిమ్‌లో ఈరోజు. మీకు కూడా చెప్తున్నా వినండి. ఇప్పుడు మీరు ఏ ఫుడ్ తీసుకున్నా సరే 100 గ్రామ్స్ కన్జ్యూమ్ చేస్తే దాంట్లో అట్‌లీస్ట్ 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. అండ్ క్యాలరీస్ కూడా 300 క్యాలరీస్ కంటే తక్కువ ఉండాలి. అప్పుడే అది ప్రోటీన్ రిచ్. లేకుంటే అది ప్రోటీన్ రిచ్ కాదు. ఇంకా కొంచెం అడ్వాన్స్‌గా చెప్పాలంటే ఏ ఫుడ్ తీసుకున్నా మనకి 3 ఉంటాయి మాక్రోస్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మీరు 100 గ్రామ్స్ చూసినప్పుడు దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఒకవేళ నంబర్ ఎక్కువ ఉందనుకో అది కార్బోహైడ్రేట్ రిచ్ మీల్. ఒకవేళ ప్రోటీన్ ఎక్కువ ఉందనుకో అది ప్రోటీన్ రిచ్ మీల్. ఒకవేళ ఫ్యాట్స్ ఎక్కువ ఉందనుకో అది ఫ్యాట్ రిచ్. ఇప్పుడు బ్యాలెన్స్‌గా తినాలి ఏదైనా సరే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటే దానిలో ఒక పోర్షన్ రైస్ కార్బోహైడ్రేట్స్, ఒక పోర్షన్ ప్రోటీన్. అది వెజిటేరియన్ అయితే లో ఫ్యాట్ పన్నీరు, టెంపే ఇలాంటివి. నాన్ వెజిటేరియన్ అయితే చికెను, ఎగ్స్ ఇలాంటివి. సీ ఫుడ్ గూడా. అండ్ ఫ్యాట్స్ వచ్చేసి ఆయిల్. ఆయిల్‌తో కుక్ చేసుకుంటారు కదా! చికెన్ గాని, కర్రీస్ కానీ ఏదైనా సరే. అండ్ ఫైబర్ గూడా ఇంపార్టెంటే. ఫైబర్ గూడా తినాలి మీరు. అంతో ఇంతో ఫైబర్ గూడా తింటేనే గట్ హెల్త్ బావుంటది. సో, ఇలా కంప్లీట్ బ్యాలెన్స్‌గా తింటేనే అదొక మంచి మీల్. అందుకనే వాడికి మళ్ళీ ఏది పడితే అది తింటాడని మంచిగా ప్రోటీన్ రిచ్ మీల్ అని చెప్తే వాడు లేస్ ప్యాకెట్‌లో ప్రోటీన్ ఎతుక్కుంటున్నాడు. ఇంక నాకైతే 2 నిమిషాలు మాటలు రాలే. ఈరోజు మళ్ళీ చెప్పిన, "అరే! ఇప్పుడేం తినాలిరా" అంటే, "ఒక మంచి ప్రోటీన్ రిచ్ మీల్ రా. చికెన్ బ్రెస్టే తిను. ఆయిల్ తక్కువేసుకొని తినరా" అంటే, వాడు పక్కా షవర్మా తింటాడు. మళ్ళీ వాడికి ఫోను చేయాలిప్పుడు.